హాయ్ అండి, వెల్కమ్ టు వెనీలా కిచెన్. ఇవాళ చింత చిగురుతో ఒక మంచి రెసిపీ చేయబోతున్నానండి. చింత చిగురు ఇప్పుడు మనకు దొరుకుతుంది కదండి సమ్మర్లో. చాలా టేస్టీగా ఉంటుంది కదా చింత చిగురు. మనం ఎప్పుడు పప్పు చేస్తామో అలాగే పచ్చడి చేస్తాం కదా, అలా కాకుండా ఇవాళ నేను ఒక డిఫరెంట్ టేస్ట్తో చేయబోతున్నానండి. ఒకసారి ట్రై చేశానంటే చాలా నచ్చుతుంది మీకు. ముందుగా దీనికి మనము చింత చిగురు తీసుకోవాలండి. బాగా లేతగా ఉండే ఇలా చింత చిగురు తీసుకోవాలి. ఇదంతా నీట్గా కడిగేసి ఉంచుకోవాలండి. నేనైతే ఆల్రెడీ కడిగి ఉంచుకున్నాను. అలాగే బాగా ఇలా లేతగా ఉండే తీసుకోవాలండి, ముదురుగుండే తీసుకోకండి. కాడలు అవన్నీ ఉంటే కూడా కట్ చేసి తీసేసుకోండి. లేత కాడలు అయితే వేసేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, అలాగే కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇవి కాస్త వేయించుకోవాలండి మాడిపోకుండా. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. మరి ఎక్కువ రంగు రాకూడదండి, కాస్త దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత సిమ్లో ఉంచుకొని వేయించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. చూడండి, ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము చింత చిగురుని వేసుకోవాలండి. ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే మనము ఇందులో సాల్ట్ వేసుకోవాలి. ఎంత పడుతుందో సాల్ట్ అంత వేసేసుకోవాలండి. ఇదంతా కూడా చింత చిగురు ఆయిల్లోనే చక్కగా మగ్గించుకోవాలి. చూడండి, బాగా ఇలా దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి ఆయిల్ అనే చింత చిగురు అంతా కూడా. ఇది చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో కారం వేసుకోవాలండి. నేనైతే కారం పొడి వేస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీరు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి. కారం వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి, పచ్చిమిరపకాయలు వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది. ఈ కారం స్మెల్ అంతా కూడా పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ కాస్త ఎక్కువగానే వేసుకోవాలండి. చక్కగా వేగిపోయిందండి. ఆయిల్ అంతా కూడా చక్కగా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో 4 గుడ్లు వేసుకోవాలండి. ఇలా కొట్టి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. చింత చిగురులు అంతా కూడా ఎగ్ అంతా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కాసేపు అలాగే వదిలేసేయాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మళ్ళీ గరిటతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మనం సిమ్లో ఉంచుకోవాలండి. మీరు కావాలంటే కాస్త పెద్ద పెద్ద ముక్కల్లాగా కావాలంటే కూడా ఎక్కువసేపు కలపకండి. కాస్త పొడి పొడిగా కావాలన్నట్లయితే బాగా ఇలా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా కలిపి ఉంచుకున్నాం అనుకోండి పొడి పొడిగా, మనం చపాతీతో తీసుకోవచ్చు, అలాగే రైస్లో కూడా కలుపుకొని తినచ్చండి. చాలా బాగుంటుంది. మామూలుగా చాలామందికి ఎగ్ అంటే అస్సలు నచ్చదు కదండి, నీచు స్మెల్ వస్తుందని చెప్పి. అలాంటి వాళ్ళకి ఇలా చింత చిగురు వేసి చేసి పెట్టండి, అస్సలు స్మెల్ రాదండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు నచ్చిందా అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ తెలిసిన వారందరికీ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అలాగే తప్పక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.